అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మనం స్పెషల్ డిఎస్సిలో భాగంగా ఐడి కోర్స్ కోసం కొన్ని ఇంపార్టెంట్ ఫస్ట్ టాపిక్ చర్చించుకుందాం. నిన్న ఆల్రెడీ మనం సిలబస్ అనాలిసిస్ చేసాం కనుక ఫస్ట్ టాపిక్ ఇందులోని ఫస్ట్ టాపిక్ ఏంటని చెప్పుకున్నాం, ఐసిఐడిహెచ్. ఓకేనా? ఐసిఐడిహెచ్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంపర్మెంట్ డిజబిలిటీ హ్యాండిక్యాప్డ్. ఓకేనా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ డెఫినిషన్స్ అనేది కానీ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంపర్మెంట్ అంటే ఏంటి? ఇంపర్మెంట్ అంటే వైకల్యము, లోపము. ఓకేనా? అనువంశికంగా కానీ లేదంటే పరిసరాల ప్రభావం వల్ల కానీ ఒక వ్యక్తికి శారీరక నిర్మాణ రూపము, అవి పనిచేసే భాగాల్లోని అసామర్థ్యాన్ని కలిగించడాన్ని ఇంపర్మెంట్ అంటారు. ఓకేనా? ఈ డెఫినేషన్ చెప్పింది ఎవరు అంటే WHO 1976లో చెప్పడం జరిగింది. ఓకేనా? ఇంకోసారి చెప్తాను వినండి. ఇంపర్మెంట్ వైకల్యం కోసం WHO వాళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనం లేదా డెఫినిషన్ ఏంటి అంటే, అనువంశికంగా కానీ అంటే వంశపారంపర్యంగా కానీ పరిసరాల ప్రభావం వల్ల కానీ ఒక వ్యక్తి శరీర నిర్మాణ రూపము, వాటి పనిచేసే భాగాలు అసామర్థ్యాన్ని కలిగి ఉండడాన్ని ఇంపర్మెంట్ అని అంటారని WHO 1976లోనే చెప్పింది. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. స్పెషల్ టెట్లో పడింది, స్పెషల్ డిఎస్సిలో కూడా పడింది 2019లో. ఓకేనా? నెక్స్ట్ డిసేబిలిటీ అంటే ఏంటి అంటే సామర్థ్య లోపం. డిసేబిలిటీ అంటే ఏంటి? సామర్థ్య లోపం. ఒక భాగం పనితీరులో లేదా దాని వలన వ్యక్తి మొత్తం పనితీరులో లోపాన్ని ఉండడాన్ని డిసేబిలిటీ అంటారు. అంటే ఏదైనా ఒక భాగం అంటే చెయ్యి కానీ, కాలు కానీ, కన్ను కానీ, లేదంటే మన చెవులు కానీ, ఇలాంటివి అన్నమాట. ఓకేనా? దానివలన ఒక భాగం కానీ లేకపోతే దాని లోపం వలన మొత్తం అవయవం కానీ దీనివల్ల వచ్చేదాన్ని డిసేబిలిటీ అంటారు. ఓకేనా? పని జరగకుండా. అదే హ్యాండిక్యాప్డ్ అంటే ఏంటి? ప్రతిబంధకం అంటారు దీన్ని. ఓకేనా? ఇంపర్మెంట్ వలన కానీ డిజబిలిటీ వలన కానీ వ్యక్తికి నష్టం కలుగుతుంది. ఆ వ్యక్తి తన వయసు, లింగంతో సంబంధం ఉండదన్నమాట. దాన్ని మనం హ్యాండిక్యాప్డ్ అంటాం. అంటే ఏ వ్యక్తి వాళ్ళకైనా, ఏ ఏజ్లో ఉన్న వ్యక్తికైనా, లేకపోతే ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా, ఎవరికైనా రావచ్చు. దీన్ని హ్యాండిక్యాప్డ్ అంటే ఇది పర్మనెంట్ అనమాట. పర్మనెంట్ అంటారు దీన్ని. ఓకేనా? అసలు వీటి వలన అయ్యేటటువంటి ఏంటి అసలు ఈ ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటి, డిసేబిలిటీ అంటే ఏంటి, హ్యాండిక్యాప్డ్ అంటే ఏంటి, దీనివలన ఏ వైకల్యము, ఎలాంటి వైకల్యాలు ఉంటాయి, దాని సామర్థ్యం ఏంటి, సామర్థ్య లోపం ఏది ఉంటుంది, ప్రతిబంధకం అంటే ఇది యూస్ చేస్తే చదవడానికి కానీ రాయడానికి కానీ అయ్యేటటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇంపర్మెంట్ అంటే ఏమని చెప్పుకున్నాం? వైకల్యం అని చెప్పుకున్నాం. ఓకేనా? బ్లైండ్ అంటే అంధత్వం. అంటే ఇదేంటి? సైట్, గుడ్డివాళ్ళు. దీంట్లోని లో విజన్, హై విజన్ ఇలా ఉంటుంది అన్నమాట. దీంట్లో వచ్చేది గ్లోకోమా అని. ఓకేనా? ఇటువంటివి కూడా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది? సామర్థ్య లోపం ఏం చూపిస్తుంది అంటే చూడలేకపోవడం కానీ, కష్టంగా చూడడం కానీ జరుగుతుంది. దీనివల్ల వచ్చేటటువంటి హ్యాండిక్యాప్డ్ ఏంటి అంటే ప్రతిబంధకం అంటే ఏంటి? చదవలేరు, అంతే కదా. ఇప్పుడు మనం చూడకుండా ఏ విధంగా చదవడానికి అవుతుంది? చదవడానికి అవ్వదు కనుక దీనిని మనం చదవలేము అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంపర్మెంట్ వైకల్యం వచ్చేసి డెఫ్ అంటే బధిరిత్వం. ఓకేనా? దీనివల్ల వచ్చేటటువంటి డిసేబిలిటీ ఏంటి అంటే వినలేరు. ఓకేనా? వినలేరు ఇటువంటి పిల్లలు, విద్యార్థులు. మార్గం గురించి వీళ్ళేంటి? హ్యాండిక్యాప్డ్ ఏంటి? మార్గం గురించి అడగలేరు, ప్లస్ దాంతోపాటు ఏంటి? వినలేరు, చెప్పింది వినలేరు. నెక్స్ట్ దాంతోపాటు ఏంటి? ఇక్కడ మాట్లాడలేరు కాబట్టి ఏదైనా మార్గం గురించి అడగడం కానీ ఇటువంటివి చేయలేరు. అదేవిధంగా నెక్స్ట్
అంగవైకల్యం అంటే ఆర్థోపెటిక్ ఓహెచ్ అంటారు. ఆర్థోపెటిక్ హ్యాండిక్యాప్డ్ అంటారు. ఓకేనా? ఇటువంటి వాళ్ళు ఏం చేయలేరు, నడవలేరు, లేదంటే కష్టంగా నడవడం. వీళ్ళేం చేస్తారు, మెట్లనేది ఎక్కలేరు. ఓకేనా? ఎక్కలేరు. హ్మ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఐడీ అంటే ఇంటలెక్చువల్ ఇంటలెక్చువల్ డిజ డిజబిలిటీ. ఓకేనా ఫ్రెండ్స్? దీనివల్ల ఏంటనుకున్నారు, బట్టలు వేసుకోలేరు వీళ్ళు. బట్టలు వేసుకోలేరు, నిత్యావసర పనులు గట్టా చేసుకోలేరు. ఓకేనా? ఇదేంటంటే వీళ్ళు ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటారనమాట. వీళ్ళకొచ్చేటటువంటి హ్యాండిక్యాప్డ్ ఏంటి, ఒకళ్ళ పైన ఆధారపడి ఉండటం. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులోని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే WHO ఇచ్చినటువంటి నిర్వచనం ఒకటి. నెక్స్ట్ అసలు హ్యాండిక్యాప్డ్ అంటే ఏంటి, ఓకేనా? డిసబిలిటీ అంటే ఏంటి, అదేవిధంగా ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటి, వీటి గురించి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఇంపర్మెంట్ నుండి డిజబిలిటీ నుండి హ్యాండిక్యాప్. ఇందాక చూసుకున్నాం కదా ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటి, శస్త్రచికిత్సల ద్వారా వీటిని నయం చేయవచ్చు అనమాట. ఓకేనా? డిజబిలిటీస్ నేటి కొన్ని కృత్రిమ పరికరాలు అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లో విజన్ ఉంది. లో విజన్ వాళ్ళకి ఏం చేస్తుంటారు, కళ్ళద్దాలు గట్టా ఇవి చేయడం కానీ, పుటాకార కటకాలు కానీ, కుంభాకార కటకాలు కానీ, ఇటువంటి కటకాలు గట్టా అంటే కళ్ళద్దాలని యూజ్ చేస్తూ మనం ఏంటంటే విజయాన్ని మనం కరెక్ట్ కనబడేలాగా చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐ పిల్లన్నాడు, హీరింగ్ ఇంప్రూవ్మెంట్, ఆడికి వినపడదు అనమాట. వీడికి కాంక్లియర్ ఇంప్లాంటేషన్ అనేటటువంటివి చేసేవారు అనుకోండి, దానికి ఆ చెవికి సంబంధించినటువంటి మిషన్స్ అనేది పెట్టడం ద్వారా వీడికి ఏంటంటే చెవి అనేది వినపడడం జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా కాళ్ళు లేని వాళ్ళకి చూడండి, జైపూర్ కాళ్ళు అంటారు. జైపూర్ కాళ్ళు ఇలాంటివి పెట్టుకొని నడుస్తుంటారు. ఇలాంటివి అనమాట. ఇవన్నీ మనకి కృత్రిమ పరికరాల కిందకే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోటి ఏంటంటే 4 చక్రాల కుర్చీలు, ఇవన్నీ అలాగా అనుకోవచ్చు అనమాట. దాంతోపాటు వీళ్ళు శాశ్వతం, ఇది ఏంటంటే హ్యాండిక్యాప్ అనేది శాశ్వతం. ఓకేనా? డిజబిలిటీ అంటే దీన్ని కొద్దిగా సవరించి ఇవి చేయొచ్చు, కానీ హ్యాండిక్యాప్డ్ అంటే శాశ్వతం. డిజబిలిటీ ఏంటి, చదవలేరు. నాట్ హ్యాండిక్యాప్డ్ అంటే ఇక్కడ డిజబిలిటీ నుండి నాట్ హ్యాండిక్యాప్డ్కి తీసుకురావచ్చు అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లైండ్ పిల్లవాడు ఉన్నాడు, అదేం చేయగలడు, చదవలేడు, కనబడదు ఒకవేళ ఇవి చేసిన. కాబట్టి వీడు ఏం చేస్తాడంటే బ్రెయిలీ లిపి ద్వారా చదవడం కానీ, లేకపోతే బ్రెయిలీ రీడింగ్ అంటారు. దీన్నే బ్రెయిలీ రీడింగ్ అంటారు. అదేవిధంగా బ్రెయిలీ స్లేట్ అంటారు. బ్రెయిలీ స్లేట్ ద్వారా రాయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇటువంటివి చేశారనుకోండి, ఇటువంటి సౌకర్యాలు కనుక కల్పించారనుకోండి విద్యార్థికి, అదేం చేయగలడు, ఒకప్పుడు చదవలేడు, ఇప్పుడు ఏంటి బ్రెయిలీ లిపి ద్వారా ఏంటి చదువుకోవడానికి కొద్దిగా ఆస్కారం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ డెఫ్ అంటే వినలేరు అనమాట. డెఫ్ అనేటటువంటి వాళ్ళు ఏంటి, వినలేరు. వీళ్ళు నాట్ హ్యాండిక్యాప్డ్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, సైగల ద్వారా కానీ, రాతపూర్వకంగా కానీ, లిప్ రీడింగ్గా కానీ, ఓకేనా? సైన్ లాంగ్వేజ్ అంటారు చూసారా, సైన్ లాంగ్వేజ్ని యూజ్ చేయవచ్చు. లేదంటే రాతపూర్వకంగా రాసిన, ఇప్పుడు వాడైతే మాట్లాడలేడు కానీ చూసింది చదవగలడు కాబట్టి చూసి చదివి చేయడానికి ఉంటుంది, వర్క్ చేసుకోవడానికి ఉంటుంది. లిప్ రీడింగ్ అనమాట. అంటే మన పెదవులు పలికేటటువంటి వీటిని కూడా రీడ్ చేస్తూ చెప్పడానికి, నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? దాంతోపాటు అంగవైకల్యం ఉన్నటువంటి అంటే ఇందాక చెప్పాను ఓహెచ్ అని, ఆర్థోపెటిక్ హ్యాండిక్యాప్డ్ కానీ, కాళ్ళు లేని వాళ్ళు, దాంతోపాటుగా పోలియో వ్యాధిగ్రస్తులు కానీ, ఇటువంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఏం చేయగలరు, 4వ అంతస్తు అంటే పై అంతస్తు, దానికి నడుచుకొని వెళ్ళలేరు. కాబట్టి వీళ్ళకేటి లిఫ్ట్ సౌకర్యాలు కానీ, ర్యాంపు సౌకర్యాలు కానీ, ఇటువంటివి కనుక మనము సమకూర్చినట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4th ఫ్లోర్లోని ఒక క్లాస్ అవుతుంది. ఆ క్లాస్ని వినడానికి విద్యార్థి ఏ విధంగా వెళ్తాడు, లిఫ్ట్ ద్వారా కానీ, ర్యాంప్ను కానీ ఏర్పాటు చేస్తేనే వెళ్ళగలడు. లేకపోతే ఆ 4th ఫ్లోర్లో ఉన్నటువంటి క్లాస్ రూమ్లోకి వెళ్ళి విని నేర్చుకునే అంత
స్తోమత అంటే అంత పైకి అనేవాడు వెళ్ళలేడనమాట. ఓకేనా? దాన్ని లిఫ్ట్ దీనివల్ల మనకు నాట్ హ్యాండిక్యాప్డ్ తెప్పించవచ్చు. అదేవిధంగా ఐడి అంటే ఇంటలెక్చువల్ డిజబిలిటీ, దీన్ని బుద్ధిమాంద్యత గల పిల్లలు అంటారనమాట. ఇలాంటి సొంతంగా బట్టలు వేసుకోలేరు. అతనికి వెల్ప్రోస్ కానీ వెల్నెస్ కానీ ఇటువంటివి అలవాటు చేశారనుకోండి, అతనేటి సొంతంగా బట్టలు వేసుకోవడానికి వీటికి అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? దాంతోపాటు మనం ఓకేనా ఈరోజు మనం నేర్చుకున్న దాంతోపాటు ఏంటి, ఒకప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి హెచ్హెచ్ అనేది ఉండేది. ఓకేనా? హెచ్హెచ్, విహెచ్, ఓకేనా, ఇలా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటి, హెచ్ఐ కింద మార్చారు, విఐ కింద. హెచ్హెచ్ అంటే ఏంటి, హియరింగ్ హ్యాండిక్యాప్డ్. విహెచ్ అంటే ఏంటి, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అనేవాళ్ళు. ఈ పేర్లని ఇప్పుడు హెచ్ఐ అని విఐ కింద, అంటే హెచ్ అంటే హియరింగ్ ఇంపర్మెంట్ కింద మార్చారు. అదేవిధంగా విఐ అంటే విజువల్ ఇంపర్మెంట్ కింద, అంటే ఇంపర్మెంట్ అంటే దీన్ని ఇంప్రూవ్ చేయవచ్చు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చెవులు వినపడలేని వాళ్ళకి చెవిటి మిషన్లు అంటారు కదా, అదే కాంక్లియర్ ఇంప్లాంటేషన్ వీటి ద్వారా. అదేవిధంగా కళ్ళు సరిగ్గా కనబడలేని వాళ్ళకి లో విజన్ ఉన్నటువంటివి వాళ్ళకి ఏం చేస్తున్నారు, కళ్ళద్దాలు గట్ట, ఓకేనా, ప్లస్ లెన్స్ అని మైనస్ లెన్స్ అని ఇటువంటి అద్దాలతోనే సరి చేస్తున్నారు అనమాట. ఓకేనా? దీన్ని ఇంప్రూవ్ చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా వస్తుందన్నమాట. అందుకు పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు డిసేబిలిటీ సామర్థ్య లోపం, ఓకేనా, టీటీడీ, ఇది చూడండి ఫ్రెండ్స్, టెంపరరీ టోటల్ డిజబిలిటీ. టీటీడీ అంటే టెంపరరీ టోటల్ డిజబిలిటీ, అంటే కొన్ని నెలలు మాత్రమే బెడ్కి పరిమితం అయ్యాడు అనుకోండి, దీన్ని టెంపరరీ టోటల్ డిజబిలిటీ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాపీ మేస్త్రి ఉన్నాడు, లేదంటే ఒక వర్కర్ ఉన్నాడు. ఆ వర్కర్ ఏటయ్యాడు, ఏదో స్లాబ్ పనికో ఏదో పని చేస్తున్నాడు అనుకుందాం. అక్కడ పడిపోవడమో ఏదో జరిగింది. అతనేంటి ఒక 2 నెలలు కానీ 3 నెలలు కానీ బెడ్కి పరిమితం అవుతాడు. ఈ లోపు ఏమవుతుంది, పనులు చేయడానికి అవ్వదు, అదేవిధంగా ఆదాయ వ్యయాలు అనేవి కూడా జరగవు. ఇది దేనికి, టెంపరీగానే ఉంటుంది, కానీ పర్మనెంట్గా పడుకొని ఇవి చేయలేరు కదా. ఓకేనా? అది నెక్స్ట్ టీపీడి అంటే టెంపరరీ పార్షియల్ డిజబిలిటీ. టీపీడి అంటే, ఓకేనా, ఇది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాయర్ ఉన్నాడు అనుకోండి. ఆ లాయర్ అనేవాడికి ఒక కాలు విరిగిపోవడమో ఏదో జరిగింది. ఒక 3-4 నెలలు ఇంటి దగ్గర బెడ్ రెస్ట్తోనే ఇదవుతాడు. కానీ ఇప్పుడు అర్జెంటుగా కేసులు అనేది కోర్టుకు వెళ్ళి వాదించాలనుకోండి, అది ఏ విధంగా ఇవి చేస్తారు, ఆన్లైన్ అనమాట. ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ కొంత వర్క్ అనేది చేస్తున్నారు, టెంపరీగా చేస్తున్నారు. అందుకే టెంపరరీ పార్షియల్ డిజబిలిటీ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి పీడీ అంటే పర్మనెంట్ డిజబిలిటీ, అంటే పూర్తిగా అన్నమాట అసామర్థ్యంగా, అంటే ఈ పర్మనెంట్గా ఎటువంటి పనులు గట్టా వెళ్ళి చేసుకోలేటటువంటి దాన్ని పర్మనెంట్ డిసబిలిటీ పీడీ అని చెప్పడం జరుగుతుంది. ఇది 3 రకాలు. డిసబిలిటీలు ఎన్ని రకాలు, 3 రకాలు అనమాట. ఫస్ట్ది టీటీడీ, నెక్స్ట్ టీపీడీ, నెక్స్ట్ పీడీ. టీటీడీ అంటే ఏమని నేర్చుకున్నాము, టెంపరరీ టోటల్ డిసబిలిటీ. కొన్ని నెలలు మాత్రమే బెడ్కి పరిమితం అయ్యాడు అనుకోండి, ఆ టైంలోనే వర్క్ అనేది చేయలేడు, ఎక్కడికి వెళ్లకుండా ఉండేటటువంటి స్థితిని టీటీడీ టెంపరరీ టోటల్ డిసబిలిటీ అంటున్నాం. టీపీడీ అంటే ఏమని చెప్పుకున్నాం, టెంపరరీ పార్షియల్ డిసబిలిటీ, అంటే కొన్ని నెలలు మాత్రమే, కాకపోతే వర్క్ అనేది టెంపరరీగా చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ ద్వారా కానీ లేకపోతే ఫోన్ ద్వారా కానీ చేసుకోవచ్చు. ఇది పర్మనెంట్ డిసబిలిటీ, అంటే ఎటువంటి పనులు గట్రా చేయకుండా బెడ్ రెస్ట్కే అయ్యేటటువంటి దాన్ని పర్మనెంట్ డిసబిలిటీ అంటాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏటేటి నేర్చుకున్నామో కొద్దిగా రివిజన్ చేద్దాం. ఫస్ట్ మనం ఏంటి చూసుకోము, ఐడిహెచ్, ఓకేనా, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంపర్మెంట్ డిసబిలిటీ హ్యాండిక్యాప్డ్. ఓకేనా? దీంట్లో ఉన్నటువంటి డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన నిర్వచనం ఒకటి చూసాము. డబ్ల్యూహెచ్ఓ ఏమని చెప్పింది, అనువంశికంగా కానీ పరిసర ప్రభావం, అంటే అనువంశంగా అంటే బై బర్త్ అనమాట. పరిసరాలు అంటే
ఏం లేదు. ఏదైనా యాక్సిడెంట్ల ద్వారా గానీ, పడిపోవడం ద్వారా గానీ, ఏదైనా శరీరంలో ఉన్నటువంటి నిర్మాణంలోని ఏదైనా లోపం దెబ్బ తగలడం వల్ల గానీ, పని చేయకుండా ఆ ప్రాంతంతో పాటుగా అసామర్థ్యాన్ని కలిగించడాన్ని శరీరంలో కొంత భాగం గానీ, మొత్తం భాగం గానీ అసామర్థ్యాన్ని కలిగించడాన్ని ఇంపర్మెంట్ అని అంటారు. ఇది ఇచ్చిన డెఫినిషన్‌ని ఇచ్చినటువంటి వాళ్ళెవరంటే WHO 1976. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకటికి 2 సార్లు చెప్తున్నాను చూసుకోండి. నెక్స్ట్ డిసబిలిటీ అంటే ఏంటి అన్నది చూసుకున్నాము. ఒక భాగం పనితీరులోని లేదా దాని వలన మొత్తం పనితీరులోని లోపం ఉండవచ్చు. దీన్ని డిసబిలిటీ అంటామని చెప్పుకున్నాము. అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ అంటే ఏంటి? ప్రతిబంధకం. హ్యాండిక్యాప్డ్ అంటే ఏంటి? ప్రతిబంధకం. ఇంపైర్‌మెంట్ వలన గానీ, డిసేబిలిటీ వలన గానీ వ్యక్తి నష్టం కలుగుతుంది. ఆ వ్యక్తి తన వయసు, లింగ వీటిలతోని సంబంధం ఉండదు. ఓకేనా? దీన్ని హ్యాండిక్యాప్డ్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంపైర్‌మెంట్ అంటే ఏంటి? డిసేబిలిటీ అంటే ఏంటి? హ్యాండిక్యాప్డ్ అంటే ఏంటి? ఓకేనా? దీని వలన వచ్చేటటువంటి ప్రతిబంధకాలు ఏంటి? దీన్ని ఏ విధంగా నిరోధించవచ్చు అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్. రేపు ఇంకొక క్లాస్తోని కలుద్దాం తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. కెమెరామ్యాన్ నీలేష్‌తో ఇంకో వీడియోతో కలుద్దాము. ఓకే. శుభోదయం. జై హింద్.